ఈనాటి దినాల్లో క్రైస్తవ భక్తి జీవితం చేస్తున్న వారు అనేకులు కూడా ఏదో క్రైస్తవులము అని పిలువబడుతున్నారు, కానీ క్రీస్తు వారిలో ఉండట్లా. ఏముండట్లా? క్రైస్తవులలో క్రీస్తు ఉండట్లా. లోకమంతా ఉంటుంది. ఏదో చర్చికి వచ్చినప్పుడు మాత్రమే భక్తి చేస్తున్నాం, కానీ చర్చి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు మనలో నివసించట్లా. సౌలు లాంటి బుద్ధులు ఇంకా రానియకూడదు. అంతకుముందు పాత జీవితంలో దేవుని ఎరగక ముందు, దేవుని నమ్మక ముందు, దేవుని సన్నిధికి నీవు రాకమునుపు ఎటువంటి జీవితమును, ఎటువంటి జీవిత వైఖరిని నీవు జీవించావో దానిని నీవు విడిచిపెట్టాలి. కారణం ఏంటో తెలుసా? యు ఆర్ కాల్డ్ బై గాడ్. నువ్వు దేవుని చేత పిలువబడ్డావు. దేవుడు నిన్ను నన్ను పిలిచిన పిలుపుకి తగిన విధానములో నీవు నేను కొనసాగగలుగుతున్నామా? ఈనాటి దినాల్లో అనేక మంది క్రైస్తవులు ఒక ఫలభరితమైన విధానంలోనికి ఎదగలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ పిలుపును నువ్వు మర్చిపోతున్నావు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు వేరే. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఆయన నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నడిపించాడు. హల్లెలూయా.